అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 22, 2024 బుధవారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు మరింత పెరుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాలలో శ్రమపడ్డ ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని విధంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం చాలా మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డ ఫలితం ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కీలక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంతానం విద్య విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు మరింత పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించిన విధంగా ప్రయాణాలను చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థిక పనులలో అసాధారణంగా ఉంటాయి.
వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశకు సాగుతాయి. ఉద్యోగాల గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.